3 రోజుల పాటు విశాఖలో సేనతో జనసేన అని. విశాఖపట్నంలో 3 రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని జనసేన పార్టీ నాయకులు, పీఏసీ చైర్పర్సన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 28వ తేదీ ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం సమావేశం ఉంటుందని, ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందని అన్నారు. 29వ తేదీ ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులతో సమావేశం ఉంటుందని అన్నారు. 30వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు మున్సిపల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనేది మా పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి, ఏ విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సామాన్యుడి గలం వినిపించే ప్రయత్నం, ప్రభుత్వంలో చేసే ప్రతి కార్యక్రమం కూటమిలో మాకు ఉన్న బాధ్యతని నెరవేర్చే విధంగా, సంక్షేమం అవనండి, అభివృద్ధి అవనండి, రెండు కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమాలు చేరే విధంగా ఒక బాధ్యతతో ముందు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గతంలో మీకు ప్రకటించినట్టు 30 తారీఖున జరగబోయే కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో 3 రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు.